చుక్క నూనె లేకుండా పొయ్యి అంటించే పని లేకుండా ఒక మంచి చట్నీ, క్విక్గా అయిపోయే చట్నీ, హెల్తీ చట్నీని ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ, పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇంతకీ ఈ చట్నీ దేంతో చేసాము అంటే వాల్నట్స్తో. వాల్నట్స్ అనేది సూపర్ ఫుడ్ అని అందరికీ తెలుసు కదా, బ్రెయిన్కి చాలా మంచి ఫుడ్ అని. కానీ చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు. బేసిక్గా మాలాంటి వాళ్ళు అలా ఎవరైతే తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇలాంటి చట్నీ చేస్తే మీరు చెప్పేంత వరకు దీనిలో వాల్నట్స్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియనే తెలీదు. మీరు ఫ్యామిలీ ఆఫ్ 3 అయితే పర్ పర్సన్ 4 వాల్నట్స్ అంటే టోటల్ 12 వాల్నట్స్ తీసుకోండి. మీ ఫ్యామిలీ సైజ్ని బేస్ చేసుకుని క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. అలానే ఒక వెల్లుల్లి రేఖ, అదే మీరు ఇండియన్ సైజ్ గార్లిక్ తీసుకుంటున్నారు అంటే 3 వెల్లుల్లి రేఖలు తీసుకోండి. ఎప్పుడు గుప్పెడు కొత్తిమీర అని చెప్తాను కదా, ఈసారి అరగుప్పెడు అంటే గుప్పెడికి హాఫ్ గుప్పెడు మీరు కొత్తిమీర తీసుకోండి. అలానే దానిలోకి 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 స్పూన్ సాల్ట్, ముందుగా కట్ చేసుకున్న హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసి ఒకసారి మిక్సీ పట్టండి. చంకీగా వస్తుంది. ఇప్పుడు దానిలోకి 1/4 కప్ వాటర్ యాడ్ చేస్తే ఫైన్ పేస్ట్ కింద రెడీ అవుతుంది. చూడడానికి చాలా మంచి కలర్ ఉంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీస్తో వ్రాపులు చేసుకునే వాళ్ళు మెయోనీస్ బదులు దీన్ని అప్లై చేసుకుంటే చపాతీలు కూడా హెల్దియర్ వెర్షన్లో తిన్నట్టు అవుతుంది. ఎందుకంటే దీనిలో ఆయిల్ లేదు కాబట్టి. నట్ అలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి. రెస్ట్ ఎవరైనా కూడా దీన్ని హ్యాపీగా తినొచ్చు. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సాలెడ్ డ్రెస్సింగ్స్కి, అలానే ఏదైనా టిక్కీస్ లాంటివి కానీ, టిక్కాస్ కానీ చేసుకున్నప్పుడు దీన్ని మనం సైడ్ డిష్ కింద కూడా వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.